92 సంవత్సరాల ముసలిం అమ్మగారు 62 సంవత్సరాల పిల్లవాడికి జన్మనిచ్చారు. ఇదేదో వినటానికి సినిమా స్టోరీ లాగా ఉంది కదా, కానీ ఇది ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటన. సౌత్ చైనాలో హువాంగ్ యీజున్ అనే 92 సంవత్సరాల మా అమ్మగారు 62 సంవత్సరాల పాటు ఒక పిల్లవాడిని తన కడుపులో మోశారు. అసలు అది ఎలా సాధ్యమైంది? డాక్టర్ నటాలీ బర్గర్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ కండిషన్ ని లిథోపీడియన్ అని అంటారు. ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఊమ్ కి వెళ్లే క్రమంలో కొన్నిసార్లు అవి దారిలో చిక్కుకుపోతాయని, ఇంకా యుటిరస్ బయట ప్రదేశంలోనే డెవలప్ అవటం ప్రారంభిస్తాయని చెప్పారు. కానీ ఆ ప్రదేశానికి సరైన బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి కేవలం 1 లేదా 2 నెలల్లోనే అలా డెవలప్ అయిన ఫీటస్ చనిపోతుందని చెప్పారు. కొన్ని రేర్ కేసెస్ లో మాత్రం కొంచెం అడ్వాన్స్ స్టేజ్ దాకా ఫీటస్ డెవలప్ అయ్యి అప్పటిదాకా ఫామ్ అయిన బాడీ ఆ ప్రదేశంలో రాయిలాగా మారిపోయి ఉండే అవకాశం ఉందని చెప్పారు. హువాంగ్ యీజున్ గారి విషయంలో జరిగిన సంఘటన కూడా అదే. తన బాడీలో ఫామ్ అయిన స్టోన్ బేబీని 62 సంవత్సరాల పాటు తను మోశారు.